హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చి చాలామందికి కాళ్ళు చేతులు మంటలు వస్తుంటాయి. అవి తట్టుకోలేనంత చెప్పుకోలేని మంటలు వస్తాయి. వాళ్ళు ఆ టైంలో ఏం చేయాలి, ఎలా అని అడుగుతుంటారు కదా. మనకు తెలిసిన వరకు అయితే మనం చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నొప్పి పడేటోడికే తెలుస్తుంది బాధ అనేది. నాకు వచ్చింది. నాకు ఎలా వచ్చినాయి అంటే కాళ్ళు మంటలు ఇక్కడ స్పైన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, స్పైన్లో ఒకటి గుజ్జులాగా ఉంటుంది కదా, అది మనకి నరాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆ నరం అనేది ఆ బ్లడ్ సప్లై సరిగ్గా కాళ్ళకి ఇప్పుడు L3 L2 L4 L5 అనేది కాళ్ళకు వస్తుంది. ఇక్కడ మెడకాడ అంటే ఇవన్నీ చేతులకు వస్తాయి ఫ్రెండ్స్. అట్లా L3 L4 కాడ నాకు చిన్నగా ఇట్లా ప్రెస్ చేసినట్లు అయింది. దానివల్ల కాలుకి వచ్చే నరం అనేది బ్లడ్ సప్లై తగ్గిపోయి మెల్లమెల్లగా కాళ్ళు మంటలు, ఫస్ట్ తిమ్మిర్లు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. తర్వాత మంటలు, నొప్పి తట్టుకోలేకపోవటం. అది ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కొన్ని యోగా, ఫుడ్ ఇవన్నీ కూడా మనం అన్ని మెయింటైన్ కరెక్ట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇంకా చాలామందికి ఏంటంటే షుగర్ వల్ల కూడా కాళ్ళు చేతులు మంటలు వస్తాయని డాక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. అంటే ఇదేం నా సొంత అభిప్రాయం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు తెలిసింది 10 మందికి చెప్పడంలో తప్పులేదు కదా. అది ఒక్కళ్ళిద్దరి కంటే మనం చెప్తాం. ఇప్పుడు చాలామంది ఏమైందంటే అడగలేరు కాబట్టి ఫోన్లో సెర్చ్ చేసిరనుకో తెలుస్తుంది అనమాట ఎలా తగ్గించుకోవాలని. అలాంటిది నాకు తెలిసిన ఒక రెమెడీ బాగా పనిచేసేది మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. నాకు అయిన ఎక్స్పీరియన్స్ బట్టి మీకు చెప్పడం జరుగుతుంది. నా సొంత అభిప్రాయం ఏం కాదు. నేను కూడా బాధపడ్డా కాబట్టి ఆ బాధ వల్ల సరే ఇది ఎవరికన్నా ఉపయోగపడుతుంది, మన వల్ల ఒక నలుగురికి ఉపయోగపడ్డా మనకు మంచిదే కదా ఫ్రెండ్స్. అదే రెమెడీ ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న సింపుల్. ఇది ఉంది కదా, ఆవు నెయ్యి, గోగి, ఆవు నెయ్యి మనకి ఎక్కడైతే మంటలు ఉంటాయి కదా, ఆ మంటలు వచ్చే దగ్గర కొంచెం తీసుకొని బాగా మాలిష్ చేసుకోవాలి. మాలిష్ అనేది చేస్తే మంటలు తగ్గుతాయి ఫ్రెండ్స్. అంటే మాలిష్ చేసి వదిలేయాలి, మళ్ళీ దాన్ని కడగొద్దు, తుడవద్దు, ఏం చేయొద్దు. మాలిష్ చేసి అట్లా వదిలేయాలి. వదిలేస్తే దానిలో ఉన్న పవర్ ఏమవుతుందంటే కాళ్ళు లోపల వరకు కూలింగ్ అవుతుంది అనమాట. ఇది మన సిటీలో ఉండేట వాళ్ళకైతే ఇలా దొరుకుతాయి ఆవు నెయ్యి. పల్లెటూరులో వాళ్ళకైతే ఇంకా ఫ్రెష్గా ఆవులు ఉంటాయి కాబట్టి పాలు తెచ్చుకొని కాగబెట్టుకొని తోడేసుకొని దాంట్లోంచి నెయ్యి తీసి ఇంకా బాగా పనిచేస్తుంది ఫ్రెష్ ఉంటే నెయ్యి. ఇంకా సిటీలో అంటే మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి డబ్బాలు తెచ్చుకోవాలి, వాడుకోవాలి. పనిచేస్తుంది ఫ్రెండ్స్, వాడండి. ఎవరైనా పెద్దవాళ్ళు కూడా అంటుంటారు, అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, వయసు అయిపోయిన వాళ్ళు కూడా కాళ్ళు మంటలని. కొంచెం కేర్ తీసుకోండి ఫ్రెండ్స్. కేర్ తీసుకొని ఆ మంటలకి మనం చేయగలిగిన హెల్ప్ మనం చేయగలిగితే వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. నేను చెప్పినా కానీ పట్టించుకోలేదు అనకుండా ఒక్కసారి మనం కూడా పట్టించుకుంటే వాళ్ళ మనసులో ఉండిపోతాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.